నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఈ మాటలు అనటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అతని గిన్నె నిండి పొర్లిందట. గిన్నె అనగా అతని యొక్క ఈ శరీరం, ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే అతని శరీరం ఒక గిన్నెగా, ఈ గిన్నె నిండి పొర్లింది. అంటే ఎల్తి లేదు, ఖాళీ లేదు, అది నింపబడింది. దేని చేత? దేవుని యొక్క దీవెనల చేత నింపబడింది. ఆ దీవెనలు పొందుకోవడానికి ఆ పాత్ర చేసిన పనేంటి? ఆ గిన్నె చేసిన పనేంటి? ఆ గిన్నె వెలుపట లోపల కడగబడింది, అది పవిత్రమైంది. అంతేకాదు, ఆ పవిత్రమైన పాత్రలో ఉండదగిన దాన్నే ఉంచాడు, కానీ ఉండకూడని దాన్ని, ఉంచకూడని దాన్ని ఉంచలేదు. అనగా ఒక మాటలో చెప్పాలంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము తండ్రి, వ్యర్థమైన వాటిని వినకుండా నా చెవులు తిప్పివేయండి, వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా నా పెదవులు తిప్పివేయండి. ఈ మాట ఎలా ఉంది అంటే, ఆ పాత్రలో ఆయన పోసింది, ఉంచింది వ్యర్థమైంది కాదు, అది పనికి వచ్చే దాన్నే ఉంచాడు. ఆయన పాత్ర అనబడిన శరీరంలో ఏముంచాడంటే, వ్యర్థమైంది కాకుండా అవసరమైంది మాత్రమే ఉంచాడు. ప్రజలు అవసరం లేని వాటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. మార్తలాగా, మార్త అదే పని చేసింది. అవసరం లేని దాన్ని పట్టుకొని ఊగులాడింది. తన చెల్లి అయిన మరియా అవసరమైన దాన్నే, ప్రయోజనకరమైన దాన్నే పట్టుకుంది. అందుకే యేసయ్య అంటాడు, మార్త మార్త, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని వ్యర్థంగా సమయం అంతా చేస్తా ఉన్నావు, సమయం అంతా వ్యర్థంగా ప్రయాసపడతా ఉన్నావు. నీ చెల్లి అయిన మరియమ్మ మాత్రం తనకు అవసరమైంది ఎంచుకొని, ఆమె అవసరమైన దాని దగ్గరనే ఉంది, అవసరమైనది పొందుకుంటుంది. అది ఎన్నడూ ఎవరు ఆమె దగ్గర నుంచి తీసేయలేరు, అది ఎప్పటికీ ఆమె దగ్గర ఉండిపోతుంది. అనగా అర్థం ఏంటి అంటే, దేవుడు ఆశీర్వాదం ఇస్తే మనిషికి ఐశ్వర్యవంతుడిగా మారటానికి కారణం. నరుని కష్టార్జితం వలన వాడు గొప్పవాడు కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును.